రాము ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ మోహన్. సో రాము అనేవాడు మోహన్ వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. సో వాళ్ళ వేగాల నిష్పత్తి 3:1. మోహన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సోహన్. సో మోహన్ సోహన్ వీళ్ళిద్దరి వేగాల నిష్పత్తి 2:1. సో క్వశ్చన్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సోహన్ ఇన్ 42 minutes విల్ బీ కవర్డ్ బై మోహన్ ఇన్. సోహన్ అనేవాడు 42 minutesలో కొంత దూరాన్ని పూర్తి చేశాడు. అయితే అదే దూరాన్ని మోహన్ అనేవాడు ఎన్ని నిమిషాలలో పూర్తి చేస్తాడు అని అడిగాడు క్వశ్చన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి వేగాల నిష్పత్తి గమనించినట్లయితే 2:1. ఓకేనా. సో ఇతడు డిస్టెన్స్ని 42 minutesలో కంప్లీట్ చేస్తే ఇతని వేగం కంటే ఇతని వేగం 2 రెట్లు కదా అండి. సో మోహన్ అదే డిస్టెన్స్ని 21 minutesలో కంప్లీట్ చేస్తాడు. 1000 ఈజ్ లెంట్ అవుట్ ఇన్ 2 parts. 1000 రూపాయలను 2 పార్ట్లుగా విభజించాను. మొదటి పార్ట్ని 5% సింపుల్ ఇంట్రెస్ట్కి 5 సంవత్సరాలకు, సెకండ్ పార్ట్ని 10% సింపుల్ ఇంట్రెస్ట్కి 5 yearsకి ఒక వ్యక్తికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే P1 ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అని అడిగాడు. దాంతోపాటు మనకు క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ P1 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ P2. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ P1 ఈక్వల్ టు simple interest of P2. So from this we can say P1 into 5 into 10 by 100, P2 into 5 into 10 by 100. So P1 equal to P2. So P1 equal to P2 అన్నప్పుడు P1 equal to 500 rupees. Age of 19 members is 24. 19 మంది యొక్క యావరేజ్ ఏజ్ 24. సో ఈ 19 మెంబర్స్కి ఒక వ్యక్తి యాడ్ అయ్యాడు, అతడే ఫ్యాకల్టీ. అతడు యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమైంది, 4 months ఇంక్రీజ్ అయింది. అయితే ఫ్యాకల్టీ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు 19 members యావరేజ్ ఎంత అండి, 24 years. సో ఒక వ్యక్తి యాడ్ అయ్యాడు. ఒక వ్యక్తి యాడ్ అవ్వడం వల్ల ఈ యావరేజ్ అనేది 24 years 4 months అయింది. సో 19 members యావరేజ్ 24 అంటే ఇట్ మీన్స్ ఈచ్ మెంబర్ ఏజ్ ఈజ్ 24, 24, 24. ఓకేనా అండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి యాడ్ అవ్వడం వల్ల వీళ్ళ ఏజ్ ఏమైంది. సో ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 members ఈజ్ 24 years 4 months కదా. సో ఈ వ్యక్తి 20వ వ్యక్తి యాడ్ అవ్వడం వల్ల 4 months 24 years 4 months. సో ఇలా ఏజ్ అనేది ప్రీవియస్ ఏజ్తో పోలిస్తే 4 months ఇంక్రీజ్ అయింది. ఓకేనా అండి. సో వీళ్ళ ఈచ్ ఏజ్ ఈజ్ 24 years 4 months. సో 20వ ఏజ్ అంటే 20వ వ్యక్తి యాడ్ అవ్వడం వల్ల వీళ్ళ ఏజ్ 4 months ఇంక్రీజ్ అయిందండి. సో మనకు కావాల్సింది 20వ వ్యక్తి ఏజ్. సో 20వ వ్యక్తి యావరేజ్ ఏజ్ ఎంత అండి, 24 years 4 months ప్లస్ ఈ మిగతా 19 members యొక్క ఏజ్ ఎంతెంత ఇంక్రీజ్ అయింది, 4 months ఇంటూ 19 అంటే 76 months. 76 months మీన్స్ 6 years 4 months. సో 20వ వ్యక్తిది 24 years 4 months. సో 30 years 8 months. అంటే ఈ 24 years 4 months అనేది యావరేజ్.
కానీ మనకి అతనికి కావాల్సింది ఏంటిది, యావరేజ్ కాదు, అతను ఒరిజినల్ అనేది ఇతని ఎక్స్ట్రా ఏజ్ అనేది వీళ్ళ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి అది కూడా ఇతనికి యాడ్ చేసినప్పుడు మనం అతని యొక్క ఒరిజినల్ ఏజ్ 30 years 8 months. క్వశ్చన్, ఇఫ్ A = 5, B = 4, C = 8, then find the value of given one. సో ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఆ ఫార్ములా ఏంటిదంటే, ఆ ఫార్ములా ఈజ్ దిస్ వన్. సో మనం ఎప్పుడు నార్మల్గా యూజ్ చేసే ఫార్ములా ఇది, కానీ ఇక్కడ లిటిల్ బిట్ ట్విస్ట్ ఏంటిదంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని చేంజ్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, మైనస్ అనేది కామన్ తీశాడు ఈ క్వశ్చన్లో. సో ఇక్కడ ఈ మైనస్ను ఇక్కడికి పంపిస్తే ఇక్కడ -a+b+c అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. సో మన క్వశ్చన్లో ఇచ్చింది ఇది. సో -a+b+c. సో మనకి a, b, c వాల్యూస్ తెలుసు కాబట్టి A = 5, B = 4, C = 8. దెన్ టోటల్ -17. దిస్ ఈజ్ ఆన్సర్. రేషియో అంటే గ్రేటెస్ట్ యాంగిల్కి స్మాలెస్ట్ యాంగిల్కి రేషియో ఎంత అని అడుగుతున్నాము. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయని తెలుసు. వాటి సమ్ ఎంత, వాటి సమ్ 180 అని కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రేషియో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ యాంగిల్ 2x, సెకండ్ యాంగిల్ 3x, థర్డ్ యాంగిల్ 5x. సో వీటి మొత్తం ఎంత అండి, 10x. 10x = 180, x = 18. ఇక్కడ గ్రేటెస్ట్ ఏది అవుతుందండి, ఇది. స్మాలెస్ట్ ఇది అవుతుంది. ఓకేనా అండి. 5x = 90. సో x = 18 కదా. సో స్మాలెస్ట్ = 36. సో వీటి రేషియో గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్ 90:36. 18 5 18 2. 5:2 ఈజ్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5:2. దిస్ ఈజ్ జనరల్ మెథడ్. సో మన ఆప్షన్స్ నుండి అబ్జర్వ్ చేసినట్లయితే, సో 2:3:5. సో అప్పుడు 2:3:5 అయినప్పుడు యాంగిల్స్ ఏమవుతాయి, 2x 3x 5x. సో కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి, x. మనకు అడిగింది ఏంటిదండి, గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్. గ్రేటెస్ట్ ఇది, స్మాలెస్ట్ ఇది. సో గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్ 5x to 2x. దెన్ ఆన్సర్ ఈజ్ 5:2. సో 5:2 ఆన్సర్. సో దిస్ ఈజ్ ఏ షార్ట్ ట్రిక్. ఇది షార్ట్ ట్రిక్ లాంటిది. ఇది నార్మల్ మెథడ్. ఇదంతా మనం చేయనవసరం లేదు. ఈ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఒక ఫ్యాక్టరీలో 60 మంది వర్కర్లు 120 మీటర్ల గుడ్డను 7 రోజులలో స్టిచ్ చేస్తారట. అయితే వాట్ లెంత్ ఆఫ్ క్లాత్స్ కెన్ బి స్టిచ్డ్ బై 70 వర్కర్స్ ఇన్ 5 days. 70 వర్కర్స్ 5 daysలలో ఎంత క్లాత్ని స్టిచ్ చేస్తాడని అడుగుతున్నాడు. సో మనకు గివెన్ ఇన్ఫర్మేషన్ 60 వర్కర్స్ 7 daysలో 120 meters క్లాత్ని స్టిచ్ చేస్తారు. అయితే 70 వర్కర్స్ 5 daysలో ఎంత క్లాత్ స్టిచ్ చేస్తారని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హండ్రెడ్ మీటర్ క్లాత్ స్టిచ్ చేస్తారు. ఎంతమంది, 70 members ఇన్ 5 days. 83 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు అండి. ఓకేనా. మనకు మొదటి బేసి సంఖ్య ఎంత అండి, 1. సో ఇక్కడ ఏమన్నాడు, లెస్ దెన్ 83 అన్నాడు కాబట్టి లాస్ట్ బేసి సంఖ్య ఎంత, 81. సో మనకు బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటిదండి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఎంత అండి, n². సో ఈ 1 to 81లో 41 ఆడ్ నెంబర్స్ ఉంటాయండి, అంతే కదండి. 81లో 41 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 82 నెంబర్స్ తీసుకుంటే ఇందులో 41 ఈవెన్ నెంబర్స్, 41 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో మనం 81 వరకే తీసుకున్నాం కాబట్టి 40 అంటే ఇందులో ఆడ్ నెంబర్స్ కంప్లీట్ అయినాయి కానీ ఈవెన్ నెంబర్స్ కంప్లీట్ కాదు. ఇందులో 41 ఆడ్ నెంబర్స్,
40 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 41 ఆడ్ నెంబర్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు n. సో 41 స్క్వేర్ ఈక్వల్ టు 1681. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 18 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4.5. దెన్ కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఎంత అని అడుగుతున్నాడు. కోషంట్ ఆఫ్ వేరియేషన్కి ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100%. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 4.5, మీన్ ఎంత 18 ఇంటూ 100%. దెన్ 4.5 1 जा 4 जा 25% కోషంట్ ఆఫ్ వేరియేషన్. B/D ఎంత అని అడుగుతున్నాడు. A/B ఈక్వల్ టు 2/3, B/C ఈక్వల్ టు 2/3, C/D ఈక్వల్ టు 2/3. అప్పుడు B/D ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇలా రాద్దాం. ఫస్ట్ AB ఇంటూ BC ఇంటూ CD ఈక్వల్ టు 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3. సో ఇక్కడ మనకు A/D ఈక్వల్ టు 8/27 వస్తుంది. కానీ మనకు కావాల్సింది B/D. సో ఇక్కడ A ఈక్వల్ ఎంత అండి, A ఈక్వల్ టు 2B/3, 2B/3 బై D ఈక్వల్ టు 8/27. ఇక్కడ మనకి ఏమొస్తుంది, B/D ఈక్వల్ టు 4/9. సో మనం దీన్ని ఆలోచన 2 4 3 9. దిస్ ఈజ్ ఆన్సర్. ఒక 25 లీటర్ మిక్చర్లో మిల్క్ వాటర్ రేషియో 4:1, మిల్క్ వాటర్ రేషియో 4:1. అప్పుడు మిల్క్ ఎన్ని లీటర్స్ అండి, మిల్క్ 20 లీటర్స్, వాటర్ 5 లీటర్స్. Then how many liters of milk must be added to make the ratio 16:1? ఇక్కడ ఏం అడుగుతున్నాడండి. సో 16:1 రేషియో అవ్వడానికి మనం మిల్క్కి ఎన్ని లీటర్ల మిల్క్ కలపాలనుకుంటే 20 లీటర్స్ మిల్క్కి హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలని అడుగుతున్నాడు. ఓకేనా అండి. సో దాన్ని నార్మల్గా ఎలా చేయొచ్చండి, 20 + x/5 ఈక్వల్ టు 16:1. ఇలా కాకుండా ఆప్షన్స్ నుండి ట్రై చేద్దాం. మనకు రేషియో ఎంత 16:1. సో ఈ 20 లీటర్స్కి ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మిల్క్ కలిపినప్పుడు మనకు రేషియో 16:1 అవుతుంది. 16:1 అన్నప్పుడు మిల్క్ అనేది అంటే మిల్క్ x లీటర్స్ కలిపినప్పుడు వచ్చే మిల్క్ 16 మల్టిపుల్ ఉండాలి. సో మనం 20కి 21 కలిపితే 41, 20కి 25 కలిపితే 45, 20కి 60 కలిపితే 80, 20కి 36 కలిపితే 56. ఈ 4 ఆప్షన్లలో ఇది ఒకటే 16 మల్టిపుల్ అండి. సో మనం 20కి 60 కలిపితే నెక్స్ట్ రేషియో 16:1 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 60. ఈ అనే డిస్టెన్స్లో 4/9 వంతుని బస్ ద్వారా, 5/18 వంతును రైల్ ద్వారా ప్రయాణించాడట. అయితే రిమైనింగ్ 10 కిలోమీటర్ ఫుట్ ద్వారా. సో రామ్ అనే వ్యక్తి ఈ డిస్టెన్స్ని ఫస్ట్ బస్సు ద్వారా 4/9, రైల్ ద్వారా 5/18 అంటే రెండింటి సమ్ము. సో ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్లోని రెండింటి సమ్ము తీసేస్తే మనకు 5/18 ఇంటూ D వస్తుందండి. ఇది ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. దాన్ని ఫుట్ ద్వారా ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టోటల్ జర్నీ. సో 5/18 D ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. దెన్ D ఈక్వల్ టు 36 కిలోమీటర్స్. కాస్ట్ ప్రైస్ రేంజ్ ఎంత, 400 to 550 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ రేంజ్ 450 to 650. అయితే మ్యాక్సిమం ప్రాఫిట్ అతడు 10 షర్ట్స్ని అమ్మినప్పుడు మ్యాక్సిమం ప్రైస్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లీస్ట్ కాస్ట్ ప్రైస్ మ్యాక్స్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. లీస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత,
రూపీస్. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఎంత? 650. సో దిస్ ఈజ్ ఫర్ వన్ షర్ట్. వన్ షర్ట్ మీద అతనికి ఎంత వస్తుందండి లాభం? 650 మైనస్ 400, 250. సో 10 షర్ట్స్ మీద 250 ఇంటూ 10, 2500 రూపాయలు మ్యాక్సిమం ప్రాఫిట్. సో సమ్ కాస్ట్ ప్రైస్ మీద షీ ఇంక్రీజ్డ్ 25%. సో సపోజ్ 100 రూపీస్ అని అనుకుందామండి కాస్ట్ ప్రైస్, దాని మీద ఆమె 25% ఇంక్రీజ్ చేసింది. అప్పుడు మార్కెట్ ప్రైస్ 125 రూపీస్ అయింది. ఈ 125 రూపీస్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే దెర్ ఈజ్ నో లాస్ ఆర్ ప్రాఫిట్? అంటే ఇట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి. ఈ 125 మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్? ఇట్ మీన్స్ నో లాస్ ఆర్ నో ప్రాఫిట్. సో ఎంత 125 మీద ఎంత డిస్కౌంట్ ఎక్స్ అనుకుందాం, ఎంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నో లాస్ నో ప్రాఫిట్. నో లాస్ నో ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవ్వాలి, అంతేగా అండి? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అయితే నో లాస్ నో ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? మనం 100 అనుకున్నాం. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కూడా 100 అవుతుంది, అంతేనా అండి? సో సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత? 25. మార్కెట్ ప్రైస్ 125 ఇంటూ 100, 25 25 5 20. 20% డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతే వీటిని కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటామండి, ఓకేనా? సో క్వశ్చన్ చూస్తే, సో సపోజ్ ఏ ఈక్వల్ టు సి అవుతే ఇంకో యాంగిల్ ఏమవుతుంది అన్నాడు? 1/5 ఆఫ్ కాంప్లిమెంట్ ఈజ్ ప్లస్ 60. అంటే కాంప్లిమెంట్ కంటే 1/5 ఆఫ్ కాంప్లిమెంట్ ప్లస్ 60 డిగ్రీస్ మోర్ అన్నాడు, ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 60/5. సో C ఈక్వల్ టు 25, కాంప్లిమెంట్ 25. సో అనదర్ యాంగిల్, ఇంకో యాంగిల్ ఎంత? 65. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అని అడిగాను. స్మాలెస్ట్ యాంగిల్ దిస్ ఈజ్ స్మాలెస్ట్ 25. నెక్స్ట్ క్వశ్చన్ 3 నెంబర్స్ రేషియో 3:5:10. సో వాటి ఎల్సిఎం 360. ఆ నెంబర్స్ ఎల్సిఎం 360. ఎల్సిఎం అనేది తెలుసు కదండి, ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా అనుకోవాలి? 3:5:10 అంటే ఆ నెంబర్స్ ఏంటి? 3x 5x 10x. 10xను మనం ఏదైనా నెంబర్, ఇది 10x కదా నెంబర్ అండి, ఇది రేషియో. 10xని ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్లో రాయాలి. 5 × 2 × x, 5 2 x అనేవి ప్రైమ్ నెంబర్స్, ఓకేనా? సో 3x 5x. సో వీటి ఎల్సిఎం ఏమవుతుంది? 3 × 5 × 2 × x అవుతుంది. సో 3 5 2 x. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనం తీసుకునే అంటే వీటి మూడిటి వల్ల వచ్చే నెంబరు ఈ మూడిటికి మల్టిపుల్ అయి ఉండాలి, అంటే ఈ మూడిటి చేత భాగించబడాలి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందండి? 5 × 10 10 3 30 30x. 30x ఈక్వల్ టు 630. x ఈక్వల్ టు 21. x ఈక్వల్ 21. అప్పుడు HCF ఎంత అని అడుగుతున్నాడు. HCF ఫైండ్ దేర్ HCF. సో HCF ఆఫ్ దిస్ 3 నెంబర్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడగాలంటే కామన్ ఫ్యాక్టర్ x
కామన్ ఏదో ఎక్స్ ఉందండి, ఎక్స్ ఒకటే. ఎక్స్ ఇక్కడ మనకి ఏమొచ్చింది 21. సో హెచ్ఎఫ్ ఈస్ 21. 3 years ago the ratio of Maya's and Shika's age was 5:3. 3 years ago రేషియో ఆఫ్ మాయాస్ అండ్ షికాస్ ఏజ్ వాస్ 5:9. ఇంకా 3 సంవత్సరాల క్రితం మాయా షికాల ఏజ్ల నిష్పత్తి 5:9. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ల నిష్పత్తి 3:5. 3 years ago 5:9. ఆఫ్టర్ 5 years 3:5. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మాయా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఆప్షన్స్ నుండి చేయడం ఈజీ, ఆప్షన్స్ ద్వారా. సో సపోజ్ ఆప్షన్ ఏ తీసుకోండి 40. మనం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మాయా 40 అనుకుందాం ఆప్షన్ నుండి. సో 3 years ago ఈమె ఏజ్ ఏమవుతుంది 37 అవుతుంది. ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది 45 అవుతుంది. సో 3 years ago 3 అంటే ఇక్కడ మనం ఈ రేషియో చూడండి, ఇక్కడ 5 మల్టిపుల్, ఇక్కడ 3 మల్టిపుల్. ఇది 5 మల్టిపుల్ కాదు, 3 మల్టిపుల్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం, ఆప్షన్ 45. 3 years ago 42. 3 years ago, కానీ ఇక్కడ మల్టిపుల్ 5, ఇది కూడా కాదు. 43 తీసుకున్నాం అనుకోండి, 3 years ago 40. సో ఇది 5 మల్టిపుల్, సో ఇది అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, 53. 3 years ago 50. ఇది కూడా అవుతుంది. అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఆఫ్టర్ 5 years ago చెక్ చేద్దాం. ఆఫ్టర్ 5 years ago ఈమె ఏజ్ ఎంత 58. 58 అనేది 3 మల్టిపుల్ ఉండాలి, 3 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ ఈస్ 43 ఆన్సర్. దిస్ ఈస్ ద ఈజీ వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కొరకు మా VGS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఇదే యూట్యూబ్ ఛానల్లో కాంపిటీటివ్ ఫీల్డ్కి సంబంధించిన 20 ముఖ్యమైన అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో వీడియోలో చేశాము. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఆ వీడియోని తప్పక చూడండి. NTPCకి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అర్థమెటిక్ సొల్యూషన్స్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇంకా వీడియోలు చేస్తాము, వాటికి సొల్యూషన్స్ అందులో చెప్తాము. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.